యనమల కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. యనమల సోదరుడు కృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య మొదలైన వివాదం అంతకంతకు పెరుగుతోంది. యనమల రాజేష్ పార్టీలో ఉంటే తాను ఉండేది లేదని యనమల రామకృష్ణుడికి తెగేసి చెప్పారు కృష్ణుడు. తుని టీడీపీ కోఆర్డినేటర్గా యనమల కృష్ణుడిని తప్పించి దివ్యకు అప్పగించినప్పటి నుంచి లుకలుకలు పెరిగాయి. రాజేష్ వర్గాన్ని దివ్య ప్రోత్సహిస్తున్నారని కృష్ణుడి వర్గం అంటోంది. 30 ఏళ్లుగా తునిలో పార్టీ జెండా మోస్తుంటే ఇప్పుడు వేరే వాళ్ల పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు కృష్ణుడు. రాజేష్ పార్టీలో ఉంటే తన దారి తాను చూసుకుంటానని అంటున్నారు. నిన్న కూడా న్యూ ఇయర్ వేడుకల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యనమల కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. యనమల సోదరుడు కృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య మొదలైన వివాదం అంతకంతకు పెరుగుతోంది. యనమల రాజేష్ పార్టీలో ఉంటే తాను ఉండేది లేదని యనమల రామకృష్ణుడికి తెగేసి చెప్పారు కృష్ణుడు. తుని టీడీపీ కోఆర్డినేటర్గా యనమల కృష్ణుడిని తప్పించి దివ్యకు అప్పగించినప్పటి నుంచి లుకలుకలు పెరిగాయి. రాజేష్ వర్గాన్ని దివ్య ప్రోత్సహిస్తున్నారని కృష్ణుడి వర్గం అంటోంది. 30 ఏళ్లుగా తునిలో పార్టీ జెండా మోస్తుంటే ఇప్పుడు వేరే వాళ్ల పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు కృష్ణుడు. రాజేష్ పార్టీలో ఉంటే తన దారి తాను చూసుకుంటానని అంటున్నారు. నిన్న కూడా న్యూ ఇయర్ వేడుకల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యనమల కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. యనమల సోదరుడు కృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య మొదలైన వివాదం అంతకంతకు పెరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, భోగి తుని టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు వర్గాల మధ్య విభేదాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. గత ఏడాదిలోనే తుని టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యనమల కృష్ణుడిని ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో తుని టీడీపీ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్యను ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి తాజాగా యనమల రామకృష్ణుడు వాళ్ళ అన్న కొడుకైన రాజేష్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. తుని టీడీపీలో యనమల కృష్ణుడి ప్రభావం తగ్గించే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా నిన్న న్యూ ఇయర్ వేడుకల వేదికగానే ఘర్షణ జరిగాయి. యనమల రాజేష్ వర్గానికి, అదేవిధంగా యనమల కృష్ణుడి వర్గానికి. దాదాపు 30 సంవత్సరాలుగా కూడా తుని టీడీపీని యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పటికీ కూడా యనమల కృష్ణుడే లీడ్ చేస్తున్నాడు. అయితే యనమల కృష్ణుడు ఆయన కుమారుడు ప్రభావం తుని టీడీపీలో తగ్గించే ప్రయత్నం జరుగుతుందని, అందుకే యనమల రామకృష్ణుడే యనమల అన్న కొడుకైన యనమల రాజేష్ ని ఎంకరేజ్ చేస్తున్నారు అని పూర్తి స్థాయిలో నిన్న విభేదాలు బయటపడ్డాయి. న్యూ ఇయర్ వేడుకల వేదికగానే రెండు వర్గాల మధ్య కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే దీని అందరికి సంబంధించి యనమల కృష్ణుడు యనమల రామకృష్ణుడి దగ్గరికి పంచాయతీ తీసుకెళ్లారు. ఒకవేళ యనమల రాజేష్ పార్టీలో ఉన్నట్లయితే తాను ఉండలేను, గత 30 ఏళ్లుగా తాను తుని టీడీపీ కోసం ఎంతో చేశాను, కానీ తనను ఇలా చక్కకు తప్పించే ప్రయత్నం జరుగుతుంది, తనను తన కుమారుడి ప్రభావం తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే యనమల రాజేష్ కనుక పార్టీలో కొనసాగి ఇదే విధంగా ఉంటే కనుక తన దారి తాను చూసుకుంటాను, మీరే ఏదోటి తేల్చుకోవాలి, ఖచ్చితంగా తాను పార్టీలో ఉండాలి, తిరిగి యాక్టివ్ గా కలిసి ఇంతకు ముందులాగే పనిచేయాలంటే మాత్రం నేను మాది యనమల రాజేష్ ని దూరంగా పెట్టాలి, తాను వర్గాలను ఎంకరేజ్ చేస్తున్నారు, తన వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని కూడా యనమల రామకృష్ణుడి దగ్గర పంచాయతీ తీసుకెళ్లారు. మీరే ఏదో తేల్చాలి, మొత్తం మీ తుని టీడీపీకి సంబంధించి ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది, అదేవిధంగా యనమల కుటుంబంలో విభేదాలు అనేది తారాస్థాయికి చేరాయి. దీనికి సంబంధించి యనమల రామకృష్ణుడు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఒకవైపు యనమల కృష్ణుడు, మరోవైపు యనమల రామకృష్ణుడు సోదరుడు కుమారుడైన యనమల రాజేష్ ఎవరిని కాంప్రమైజ్ చేయాలి, ఏ విధంగా తుని టీడీపీలో వర్గాలని కావచ్చు, అదేవిధంగా విభేదాలను తగ్గించాలని కూడా మొత్తం దీనికి సంబంధించి తుని టీడీపీలో డిస్కషన్ జరుగుతుంది. భోగి, థ్యాంక్ యూ సుధీర్.